యాదవులకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు అన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని రమ్మని ఆహ్వానిస్తున్నారని, 2014లో యాదవులకు ఏమన్నా గౌరవం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి యాదవ భవనానికి స్థలం కేటాయించారని, త్వరలో నిర్మాణం చేపడతామని చెప్పారు. ఒంగోలు శాసనసభ్యులుగా మరలా బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకొని యాదవులతో మంచి స్థానాలు కల్పించుకోవాలని, యాదవులందరూ కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ యాదవ సంఘం నాయకులు చావెల శివప్రసాద్, కటారి ప్రసాద్, నాగం శేషగిరి, కుట్టిబోయిన కోటి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొట్ల సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ బీసీలకి ఆత్మగౌరవాన్ని కల్పించాడు. ప్రతి గ్రామాల్లో కూడా జన్మభూమి కమిటీలు ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఉండేవి. ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతోటి ప్రతి ఒక్కళ్ళు నేరుగా పనులు చేసుకునే విధంగా బీసీలకి ఆత్మగౌరవం వచ్చే విధంగా పనిచేశారు. అలాగే ఈ రాష్ట్రంలో నలుగురికి రాజ్యసభ స్థానాలు కల్పించాడు. అలాగే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా కూడా నియామకం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో అన్నింటిలో కూడా క్రియాశీలకమైన భాగస్వామ్యం కల్పించారు. ముఖ్యంగా యాదవులను తీసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక యాదవుడికి రాజ్యసభను ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఈ జిల్లాలో పార్టీ ఆవిర్భావంతో ఒక బీసీ యాదవులకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. అలాగే ఈ 2014 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఒక బీసీ యాదవులకి బుర్రా ముత్సదిన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా కనిగిరిలో బీసీ యాదవులైన బుర్రా ముత్సదిన్ యాదవ్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. మరి ఈ జిల్లాలో తీసుకుంటే మా వాసన్న గారు యాదవులకి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం కానీ, అలాగే మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ కానీ, అలాగే ఏపీఐఐసి డైరెక్టర్ కానీ ఎన్నో పదవులు ఈ విధంగా ఈ మధ్యనే జిల్లా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కూడా శంకరానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఒంగోలు నగరంలో యాదవులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ 9 మంది యాదవులకి కార్పొరేటర్కి అవకాశం కల్పించి 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకొని యాదవులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఘనత వాసన్న గారిది. మరి ఒంగోలు నగరంలో ఎప్పుడు యాదవులకు అందుబాటులో ఉంటూ ఈ మధ్య యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కాటరాజు విగ్రహం పెట్టుకుంటామంటేనే ఆగమేఘాల మీద వాళ్ళకి అనుమతులు ఇప్పించి కాటరాజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో యాదవ్ భవన్ స్థలం అని మేమంతా అడుగుతూ ఉంటే ఎంతో వేగంగా 3 కోట్ల విలువ కూడినటువంటి ఒక స్థలాన్ని, 70 సెంట్ల స్థలాన్ని వాసన్న గారు కేటాయించడం జరిగింది. అలాగే యాదవ ఆరామ క్షేత్రానికి 18 గజుల స్థలాన్ని కేటాయించడం జరిగింది. బీసీ భవన్ నిర్మాణానికి కూడా అన్న ఎంతో సహకరించి బీసీ భవన్ నిర్మాణానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ పక్కన ఆల్రెడీ ఆర్యవైశ్యులు ఆరామ క్షేత్రం కట్టుకున్నారు. దాని వెనక యాదవులకి బీసీలకి ఆరామ క్షేత్రం అని చెప్పి అలాట్ చేస్తే స్థానిక మా కార్పొరేటరు ఇందేటి రంగారావు గారు ఒక మంచి మనసుతోటి ఒక యాదవులు బీసీలతోటే కాదు సర్వజనులకి ఉపయోగపడే విధంగా ఒక హిందూ ఆరామ క్షేత్రాన్ని ఏర్పాటు చేద్దామని సర్వజన హిందూ ఆరామ క్షేత్రంగా నామకరణం చేసి ఆ స్థలాన్ని అంతా కూడా బాగు చేసి రెడీగా చేయటం జరిగింది. మరి ఎప్పుడు అందుబాటులో ఉండి ముఖ్యంగా సర్వేరెడ్డిపాలెం కానీ, ఎర్జల్ల కానీ, కొప్పోలు కానీ, పెళ్ళూరు కానీ, అక్కడే పక్కనే ఉన్న రాజుపాలెం కానీ అన్ని గ్రామాల్లో కూడా యాదవ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ కూడా నాయకత్వ పట్టణంకి కృషి చేసినటువంటి ఘనత వాసన్న గారిది. మేము అందరం కూడా డైరెక్ట్గా వెళ్ళి వాసన్న గారిని ఏ పనైనా అడిగేటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి నిగర్వి, స్నేహశీలి, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి మా వాసన్న గారు. మరి ఈ మధ్య కొంతమంది మా యాదవ నాయకుల్ని దామచర్ల జనార్దన్ గారు ఎంకరేజ్ చేసి యాదవులందరినీ కూడా పిలవండి అని ప్రలోభపెట్టి మా యాదవ నాయకుల యొక్క హోదాని, స్థాయిని తగ్గిస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ పిలుస్తున్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, 2014-19 మధ్యలో ఈ నగరంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉండవు, ఏమి ఇంత 12 స్థానాల్లో ఒక్క యాదవులకు కూడా స్థానం ఎందుకు, ఎమ్మెల్యే సీట్ ఎందుకు కేటాయించలేకపోయారు? అలాగే ఆ సమయంలో ఏ యాదవుడికి మీరు ప్రాధాన్యత ఇచ్చారు? మీరు ఏ యాదవుల్ని ప్రయోజకులు చేశారు? ఏ యాదవుల నాయకత్వాన్ని మీరు పటిష్టపరిచారని మేము అడుగుతూ ఉన్నాం. వాసన్న గారి హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కాటం అరుణముని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా బాపట్ల హనుమంతరావు గారిని, ఎంతోమందిని
ప్రోత్సహించినటువంటి ఘనత చరిత్ర వాసన్న గారిది. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఒక యాదవులు జనరల్ స్థానంలో కేటాయిస్తే ఆ జడ్పీటీసీల ముగ్గురిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొనుగోలు చేసి దాచిపెట్టిన చరిత్ర నీది. లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు ఒంగోలు నగరంలో ఒంగోలు జిల్లాలో ఒక యాదవుడు పనిచేసి ఉండేవాడు. మరి అదే యాదవులకు మీరు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మీరు నియోజకవర్గ పార్టీ ఆఫీస్ అని ఒకటి పెట్టి ఆయన్ని ముందుకు పోకుండా చేస్తూ ఉంటారు. అది మీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా ఒక యాదవుల్ని కించపరిచి ఒక ఇబ్బందులకు గురి చేసినటువంటి తత్వం మీది. మేము అడుగుతూ ఉన్నాం, మీకు ఏ విధంగా ఈ ఒంగోలు నియోజకవర్గ యాదవ్ సహకరించాలి? మిమ్మల్ని దర్శించాలంటే, మిమ్మల్ని కలవాలంటే ఏడుగేట్లు దాటి కలిసినట్టుగా వెళ్ళాలి. అక్కడ మీరు మేల్కొని ఉంటారో నిద్రపోతుంటారో కూడా తెలియని పరిస్థితి. రండి, మా వాసన దగ్గరికి వెళ్దాం, అందరం కూడా పోయి కలవచ్చు. మా నాయకులకు మేము చెప్తా ఉన్నాం, మీకు అక్కడ ఇటువంటి ప్రాధాన్యత లేదు, మీరందరూ కూడా వీలుంటే మీరందరూ మా పార్టీ నాయకులను అడుగుతూ ఉంటారని తెలుస్తూ ఉంది. అలాంటి ఆపండి, అక్కడ ఏమీ లేదు. వీలుంటే మీరు కూడా రండి, మీ అందరికి కూడా ఉన్న స్థానాలు కల్పించి మిమ్మల్ని అందరూ కూడా మా భుజాల మీద మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతను ఎలక్షన్ వచ్చేసరికి ప్రత్యక్షమైనటువంటి నాయకుడు దామచర్ల జనార్దన్. కరోనా టైంలో ఒంగోలు నగరంలో లేడు, మిగతా టైంలో లేడు, ఏ ఆదరణ సమస్య వచ్చినా ఆయన లేడు. ఎప్పుడు అందుబాటులో ఉండి తండ్రి కొడుకులు ప్రణీత్ బాబు కానీ వాళ్ళ నాన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎప్పుడు అందుబాటులో ఉండి యాదవులకు సహాయ సహకారాలు చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ ఆయన చివరిసారిగా ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నిసార్లు గెలిచినప్పుడు చివరిసారిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరిసారిగా మంచి మెజార్టీతో గెలిపించి మన కృతజ్ఞత చాటవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఆల్రెడీ యాదవ్ భవన్ నిర్మాణాన్ని కూడా చేయూతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇన్ని మంచి లక్షణాలు ఉండి ఒక వరాలిచ్చే కామధేను కావాలా, పొడిచే ఎద్దు కావాలా తేల్చుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమైంది. మరి ఇంత వరాలిచ్చే కామధేను లాంటి వాసన గారికి మనం అంతా కూడా మద్దతుగా నిలబడి ఆయన మంచి మెజార్టీతో గెలిపించుకొని యాదవులకి అర్థంతరంగా ఉన్నటువంటి యాదవ్ భవన్ నిర్మాణం కానీ ఆరామ క్షేత్రాలు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే వచ్చే జగనన్న ప్రభుత్వంలో కూడా మంచి నామినేటెడ్ పదవులతో అందరూ కూడా ఉందాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గోపాలరావులో యాదవ్ సామాజిక అని చెప్పి ఒక ప్రోగ్రాం ఒకటి పెట్టారు. దామచర్ల జనార్దన్ గారిని పిలుస్తున్నారు. దామచర్ల జనార్దన్ గారిని 2014 నుంచి ఇప్పుడు దాకా 2024 వరకు ఏం చేశాడు యాదవులకి, యాదవ్ సోదరులకు ఏ పదవులు ఇచ్చాడు, ఎవరిని ఏం చేశాడని చెప్పి బాగా ఆలోచించండి. ఇక ఇప్పుడు ఈరోజు మన యాదవ్ సోదరులు మొత్తం ఆలోచించాల్సిన విషయం, మనం ఈరోజు వాసన వెంటే ఉండి వాసనని ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత తరుణం కూడా ఆసన్నమైంది. ఈ చెప్పుడు మాటలకి చెప్పుడు విషయాలకి నమ్మద్దు. మీకు దయచేసి దండం పెడుతున్నాను. మేము అందరం కలిసి యాదవ్ సోదరులు అందరం కలిసి ఈరోజు వాసన మాకు 70 సెంట్లు, మనకి 70 సెంట్లు స్థలం కని విని ఎరగని విధంగా మనం అన్ని పార్టీలు ముఖ్యమే తెలుసుకోవాలి. అటువంటి నాయకుడు మనం వదులుకుంటే మనకి, మన యాదవ్ కులానికి, రాబోయే తరానికి ఇటువంటి నాయకుడు వదులుకున్నామని చాలా బాధ కలుగుద్ది. దయచేసి చెప్తున్నాను, ఇప్పటి వరకు గత 40 సంవత్సరాల నుంచి ఇటువంటి నాయకుడిని చూడలేదు. వాసనను మాత్రం వదులుకున్నామంటే మనం చేసిన చాలా తప్పు. కళ్ళబొల్లు మాటలు చెప్తా వస్తుంటారు ఎలక్షన్ టైంలో, అవన్నీ నమ్మొద్దు. సంక్షేమ పథకాలు చేయలేదన్న వాసన ఏం చేశాడంటారు, ఏం చేయలేదు. ప్రతి కుటుంబానికి ఇప్పుడు 14 డివిజన్, నేను 14 డివిజన్ మాది, 5 కోట్ల చిల్లర పైచులకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని అంటాడు, వాసన ఇవ్వలేదు కదా అంటాడు. వాసన చెప్తే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది. వాసన చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? ఆడ కార్పొరేటర్ కానీ డివిజన్ అధ్యక్షులు కానీ వాలంటీర్ల వ్యవస్థని పెట్టుకుండా ఇస్తాడా? లేదు. వైసీపీ వాళ్ళకే ఇచ్చాడా? టీడీపీ వాళ్ళకి ఇచ్చాడు, బీజేపీ వాళ్ళకి ఇచ్చాడు, అన్ని పార్టీ వాళ్ళకి. ఒక పార్టీతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పైచీలకు డబ్బులు 5 సంవత్సరాల్లో అందినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే బడ్జెట్ అన్నాడుగా, ఇదే బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్. ఈ బడ్జెట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల పైచీలకు డబ్బులు ఇచ్చాడే. ఈ డబ్బులన్నీ అడగపోయినాయి. ఏ అభివృద్ధి పని, ఏ జోబుల్లో పని, ఏ కాంట్రాక్ట్ జోబుల్లో పని. పేదల పక్షాన మేముంటాం, ప్రతి పేదల పక్షాన మేముంటాం. అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ
ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ముస్లిం అనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు పెత్తందారులకి, బలహీన వర్గాలకి జరుగుతున్న పోరాటం. దీనిలో మీరు ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి. ఈ ఎలక్షన్లో కళ్ళబొల్లి మాటలు చెప్తూ మీ కాడికి వచ్చే గాడి వాళ్ళు చిన్నప్పుడు మా చిన్నతనంలో బుడపక్క వాళ్ళు వస్తుంటారు, అడగడగడగడ అట్లా వస్తుంటారు, మీకు వరాలు ఇస్తుంటారు, ప్రతిదీ వరాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ నమ్మొద్దు. దయచేసి రేపు మాది ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత మా బీసీ సేవలు, మా యాదవులు మొత్తం కలిసి, మా యాదవులు ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు మొత్తాన్ని కలుస్తాము, ప్రతిదీ విన్నవించుకుంటాము, మనస్ఫూర్తిగా హక్కును చేర్చుకుంటాము. ఏదున్నా కూడా మేము వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా మేము కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము. కాబట్టి ఆలోచించండి సోదరులారా. వాసన లాంటి నాయకుడిని మనం వదులుకుంటే మన భావితరాలకి భవిష్యత్తు లేకుండా పోద్ది. ఆలోచించండి. నమస్కారం. నేను 17వ వార్డు కార్పొరేటర్ని. వైసీపీ తరఫున 9 మందికి యాదవులకి వైసీపీ తరఫున సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో 8 మంది వైసీపీ తరఫున సీట్లు గెలుచుకున్నాము మేము. ఎంపీటీసీ ఇలా పథకాలు అని సంక్షేమ పథకాలు అంటారు. సంక్షేమ పథకాలు మా ఊళ్ళో 19 కోట్లు వచ్చినాయి. మొత్తం ఏ పథకమైనా కానీ మొత్తం 19 కోట్లు వచ్చినాయి. ఇక్కడ అంబేద్కర్ కాలనీలో 6 కోట్లు వచ్చినాయి. ప్రగతి కాలంలో 5 కోట్లు వచ్చినాయి. మొత్తం 28 కోట్లు ఏమి వచ్చినాయి మనకి. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ మాకు అన్నీ కూడా బాగా ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు యాదవులకి, భవనాలకి 70 సెంట్లు పొలం కూడా ఇవ్వడం జరిగింది. మన శంకుస్థాపన కూడా జరిగింది. దానికి మాకు ఆరం క్షేత్రానికి కూడా అక్కడ శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు దానికి కూడా కట్టిస్తానని చెప్పి వాసన చెప్పాడు. జగన్ని గెలిపించుకొని వాసన గెలిపించుకుంటే యాదవులకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనం అన్ని నామినేట్ పదవులు కానీ, మామూలుగా ఎలక్షన్ పదవులు కానీ మన వాసన మనకి ఇవ్వటం జరుగుతుంది. యాదవులకి వాసన్న జగను మనకి మంచి న్యాయం చేస్తాడు. అందరూ యాదవులు కలిసి మనం వైసీపీని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నమస్కారం. నా పేరు కుటుంబం కోటి యాదవ్. నేను యాదవ్ సంఘం నాయకులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, గతంలో 2014లో మన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు బీసీల పట్ల ఎంత చూపించారో మాకు అందరికీ తెలుసు. బీసీలు కాకుండా అలాగనే యాదవులకు మీరు చేసిన మేలు ఏమిటయ్యా? ఆ రోజు ఒక యాదవ మహిళ ఒంగోలు 22వ డివిజన్లో ఒక యాదవ మహిళ మల్లవరపు లక్ష్మి అని ఆమె ఉండే ఇంటిని పడగొట్టి ఈరోజు ఆమెకి ఇల్లు గూడు అనేది లేకుండా చేశారు. కొప్పోలు 9వ డివిజన్లోని ఒక యాదవ అతన్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు, అతని పక్కన సపోర్ట్ వచ్చిన యాదవులను మీరు ఎంత ఇబ్బంది పెట్టింది మాకు అన్నీ తెలుసు. మాకు ఈరోజు కూడా మేము గుర్తుపెట్టుకునే ఉన్నాం, మర్చిపోలేదు. కానీ మీ పక్కనుండే మా యాదవ సోదరులు అలా విషయాలు మర్చిపోయారో మాకైతే తెలియదు. మేము యాదవులుగా ఉండే మేము ఎవరూ మర్చిపోలేదు. మీరు చేసిన 2014లో మీరు యాదవులకు ఎంత అభివృద్ధి చేశారా, మేలు చేశారా, కీడు చేశారా అనేది యాదవ్ అనే వాళ్ళు ఎవరూ మర్చిపోలేదు. అందరం గుర్తుపెట్టుకునే ఉన్నాం. 2024లో యాదవులు అనేది ఏందో మీకు తెలియపరుస్తాము. మన దామచర్ల జనార్దన్ గారు చేసిన అన్యాయాలు, అకృత్యాలు అన్నీ కావు. వాస్తవంగా 2019 ఎలక్షన్స్కి ముందుగా ఖమ్మంపాలెంలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో యాక్చువల్గా మేము లేము. నేను మన బొట్ల సుబ్బారావు గారు మేము ఇద్దరం కలిసి గుంటూరు జంగాకృష్ణ గారి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి వస్తాము. కావాలంటే దామచర్ల జనార్దన్ గారు సవాల్ ఇస్తున్నాను. నేను క్లిప్పింగ్స్ తీయమనండి, వీడియో క్లిప్పింగ్స్ తీసి ఆ కేసులో మమ్మల్ని ఇరికిచ్చారు. సుబ్బారావుని, నన్ను కటార్ ప్రసాద్ నన్ను ఇద్దరిని ఇరికిచ్చారు. వీడియో క్లిప్పింగ్స్ తీయమనండి. కంపెనీలో మేము ఉన్నామని తెలిస్తే మేము దేనికైనా సిద్ధం. మీరు అది నిరూపించగలరా? నేను దామచర్ల జనార్దన్ గారు సవాల్ విసురుతా ఉన్నా. కాబట్టి యాదవులందరూ ఐక్యంగా ఉండి మన వాసనకి చేసుకుంటే వాసన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే ఇది స్వతంత్రం ప్రతి వాళ్ళకి ఉంది, యాదవులకి. కాబట్టి యాదవ్ సోదరులందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి వాసన్నకి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే మనం రేపు 70 సెంట్లు ఇచ్చున్నారు వాసన్న గారు. దాన్ని మనం ఒక నిర్మాణం చేసుకొని యాదవ్ భవన్కి కృషి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.